Hi students, this is Rajeshwari, Department of Commerce, Sir CRR College for Women. Today we have discuss the topics: appointment of auditor, qualification and disqualifications of auditor, and qualities of an auditor. In fifth unit, company audit and auditors report. Paper title is auditing. Okay, let us discuss our topics. Introduction. Appointment, rights and duties of an auditor essentially depends upon the form of organization of auditor. If the form of organization is such where the audit is not statutory requirement, the rights and duties will be depend upon the terms and conditions laid down in the letter of appointment. ఓకే, అపాయింట్మెంట్ రైట్స్ అండ్ డ్యూటీస్ అంటే ఆడిటర్స్ని నిర్ణయించడం, అపాయింట్ చేయడం, రైట్స్ వాళ్ళ యొక్క హక్కులు అండ్ మరియు విధులు లేదా బాధ్యతలు, డ్యూటీస్ ఆఫ్ ఎన్ ఆడిటర్ ఎసెన్షియల్లీ డిపెండ్స్ అపాన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఆఫ్ ది ఆడిటర్. ఒక ఆర్గనైజేషన్ యొక్క ఫామ్ అంటే ఆర్గనైజేషన్ ఏ విధంగా ఉందనే దాని మీద ఆర్గనైజేషన్ మీద డిపెండ్ అయ్యి దాని యొక్క రైట్స్, డ్యూటీస్, అపాయింట్మెంట్ అనేది ఆడిటర్ యొక్క రైట్స్, డ్యూటీస్ అనేది డిపెండ్ అయి ఉంటాయి. ఇఫ్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్గనైజేషన్ ఈజ్ such where the audit is not statutory requirement, the rights and duties will be depend upon the terms and conditions laid down in the letter of appointment. ఒకవేళ ఒక ఆర్గనైజేషన్కి ఆడిటర్ అనేవాడు ఒకవేళ ఆడిటింగ్ అనేది అవసరం లేకపోతే, ఆడిట్ అనేది అవసరం లేకపోతే, నాట్ స్టాట్యూటరీ రిక్వైర్మెంట్ అంటే చట్టబద్ధంగా అవసరం లేకపోతే, రైట్స్ అండ్ డ్యూటీస్ విల్ బి డిపెండ్ అపాన్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్ లెట్ డౌన్ ద లెటర్ ఆఫ్ అపాయింట్మెంట్. ఆ యొక్క ఎంప్లాయీ లేదా ఆడిటర్ అనేవాడు అపాయింట్ చేసేటప్పుడే ఆ యొక్క అపాయింట్మెంట్ లెటర్లో క్లియర్గా మెన్షన్ చేయడం, టర్మ్స్ అండ్ కండిషన్స్ మెన్షన్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఆడిట్ అనేది చట్టబద్ధంగా అవసరం లేకపోతే కనుక తన యొక్క బాధ్యతలు, విధులు అనేది, హక్కులు అనేవి ఏంటి అనేవి తన అపాయింట్మెంట్ లెటర్లోనే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మనం డిస్కస్ చేసే టాపిక్స్ ఏంటంటే అపాయింట్మెంట్, ఆడిటర్ యొక్క అపాయింట్మెంటు, ఆడిటర్ యొక్క క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్, నెక్స్ట్ వన్ క్వాలిటీస్ ఆఫ్ ఆడిటర్. ఓకే, ఫస్ట్ వన్ అపాయింట్మెంట్ ఆఫ్ కంపెనీస్ ఆడిటర్స్. సో కంపెనీ యొక్క ఆడిటర్స్ని ఎలా అపాయింట్ చేస్తారు అంటే ఒకే కంపెనీలో ఒకే రకంగా అండ్ డిఫరెంట్ అపాయింట్మెంట్ లెవెల్స్ అనేవి ఉంటాయి. సో ఫస్ట్ వీ హ్యావ్ టు డిస్కస్ దట్. ఫస్ట్ ఆడిటర్, సెక్షన్ 224 subsection 5 provides for the appointment of first auditors by the board of directors within 1 month of date of registration of the company. సో ఈ ఫస్ట్ ఆడిటర్స్ అనే వాళ్ళు ఎలా అంటే ఏంటంటే సెక్షన్ 224 సబ్సెక్షన్ 5 ఈ సెక్షన్ కింద ఈ సెక్షన్లోకి వస్తారమ్మా. ఏంటంటే ప్రొవైడ్స్ ఫర్ ది అపాయింట్మెంట్ ఆఫ్ ఫస్ట్ ఆడిటర్స్ బై ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్. ఈ ఫస్ట్ ఆడిటర్స్ అనే వాళ్ళని ఎవరు అపాయింట్ చేస్తారంటే ఆ కంపెనీ యొక్క బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ విత్ ఇన్ 1 month ఆఫ్ డేట్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ది కంపెనీ. ఆ కంపెనీ రిజిస్ట్రేషన్ అయిన 1 month చట్టబద్ధంగా రిజిస్ట్రేషన్ అయిన 1 month తర్వాత వెంటనే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ని అపాయింట్ చేసే ఆడిటర్ని ఫస్ట్ ఆడిటర్ అంటారు. సెకండ్ వన్ సబ్సీక్వెంట్ ఆడిటర్స్. ఈ సబ్సీక్వెంట్ ఆడిటర్స్ అని ఏంటో చూద్దాం. Auditors of a company are appointed every year by the shareholders in annual general meeting by passing an ordinary resolution. The auditor has to communicate his acceptance or refusal to the register within period of 30 days. So ఈ subsequent auditors ఏంటంటే auditors of the companies are appointed by the every year. ఈ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు, ఈ సబ్సిక్వెంట్ ఆడిటర్స్ని షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు కంపెనీ యొక్క ఎవ్రీ ఇయర్ ప్రతి సంవత్సరం వాళ్ళ యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్లో ఈ ఆడిటర్స్ని సబ్సిక్వెంట్ ఆడిటర్స్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. బై పాసింగ్ అండ్ రెజల్యూషన్, ఆర్డినరీ రెజల్యూషన్ అంటే అందరికీ ఆమోదమా లేదా, అందరికీ యాక్సెప్టెన్సే లేదా అనేది తెలుసుకోవడానికి ఒక రెజల్యూషన్ అనేది ఆర్డినరీ అందరికీ పాస్ చేయడం జరుగుతుంది ఫర్ ఎవ్రీ ఇయర్ ఇన్ జనరల్ మీటింగ్లో మాత్రమే. సో ఆ రిజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఆడిటర్ యొక్క యాక్సెప్టెన్స్, తనకు ఇష్టమా లేదా, అంగీకరిస్తున్నాడా నిరాకరిస్తున్నాడా అని తన యొక్క ఉద్దేశాన్ని తెలపడానికి 30 days ఆఫ్ టైంని ఈ యాన్యువల్ జనరల్ మీటింగ్లో ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే మీటింగ్లో వన్స్ సబ్సిక్వెంట్ ఆడిటర్గా అపాయింట్ చేయడానికి ఒక రెజల్యూషన్ పాస్ చేసిన తర్వాత ఆ ఆడిటర్ అనేవాడు తనకి ఆమోదిస్తున్నాడా లేదా నిరాకరిస్తున్నాడా చెప్పడానికి ఫర్ ద పీరియడ్ ఆఫ్ 30 days తనకి కాల పరిమితి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ వన్ అపాయింట్మెంట్ బై సెంట్రల్ గవర్నమెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ చేత అపాయింట్ చేసిన ఆడిటర్స్ అని ఎలా ఉంటారు. సెక్షన్ 224 subsection 3 వేర్ అట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ నో ఆడిటర్స్ ఆర్
appointed or reappointed, the central government may appoint a person to fill the vacancy. ఒకవేళ ఈ సెక్షన్లో ఏంటి అక్కడ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా అపాయింట్ చేస్తుందంటే, ఒకవేళ ఈ ఆడిటర్స్ అనేవాళ్ళు ఈ షేర్ హోల్డర్స్ అనేవాళ్ళు వాళ్ళ యొక్క యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేసే జనరల్ మీటింగ్లో ఆడిటర్స్ అనేవాళ్ళు ఒకవేళ ఆడిటర్స్ అనేవాళ్ళు అపాయింట్ చేయలేకపోతే సెంట్రల్ గవర్నమెంటే ఒక ఆడిటర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది, ఆ వేకెన్సీని ఫిల్ చేయడం జరుగుతుంది. ఎప్పుడంటే ఎవరైతే షేర్ హోల్డర్స్ ఉన్నారో వాళ్ళ ఆడిటర్స్ని అపాయింట్ చేయకపోతే కనుక వాళ్ళ జనరల్ మీటింగ్లో సెంట్రల్ గవర్నమెంటే డైరెక్ట్గా ఒక ఆడిటర్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ అపాయింట్మెంట్ అగైనెస్ట్ క్యాజువల్ వేకెన్సీ. సో నార్మల్గా వేకెన్సీ వస్తుంది కదా, దాన్ని ఎలా ఫిల్ చేస్తారు. If due to death, insanity or insolvency or disqualification of a casual vacancy of auditor arises, the board of directors can fill the same under section 224 subsection 6. The auditor appointed such vacancy will hold office till the conclusion of next annual general meeting. సో క్యాజువల్ వేకెన్సీ అంటే డ్యూ టు డెత్, ఒకవేళ ఆడిటర్ అనేవాడు చనిపోయినా, ఇన్సానిటీ ఆర్ ఇన్సాల్వెన్సీ, ఒకవేళ దివాళా తీసిన డిస్క్వాలిఫికేషన్, ఒకవేళ దానికి సూటబుల్ క్వాలిఫై కాకపోయినా కానీ అలాంటి టైంలో క్యాజువల్ వేకెన్సీ అనేది రావడం జరుగుతుంది. సో అలా వేకెన్సీ వచ్చినప్పుడు నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్ ఎప్పుడైతే కండక్ట్ చేస్తారో అప్పటి వరకు ఆ పదవిని ఆ పొజిషన్ అలా హోల్డ్ చేసి ఉంచి నెక్స్ట్ యాన్యువల్ జనరల్ మీటింగ్లో కొత్తగా ఇంకో ఆడిటర్ని అపాయింట్ చేయడం జరుగుతుంది. సో ఇది క్యాజువల్ వేకెన్సీ ద్వారా అపాయింట్మెంట్ అనేది చేయడం. నెక్స్ట్ అపాయింట్మెంట్ బై స్పెషల్ రెసల్యూషన్. సో కొంత స్పెషల్గా రెసల్యూషన్ పాస్ చేస్తూ ఎలా అపాయింట్ చేస్తారు. ఏ పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ ఆర్ గవర్నమెంట్ కంపెనీ ఆర్ స్టేట్ గవర్నమెంట్. సో స్పెషల్గా రెసల్యూషన్ పాస్ చేస్తూ ఒక ఆర్డర్ని పాస్ చేస్తూ అపాయింట్ చేయడం ఎక్కడ జరుగుతుందంటే పబ్లిక్ ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్లోను, గవర్నమెంట్ కంపెనీస్లోను అండ్ స్టేట్ గవర్నమెంట్లో. నెక్స్ట్ నేషనలైజ్డ్ బ్యాంక్ ఆర్ ఇన్సూరెన్స్ కంపెనీ క్యారీయింగ్ ఆన్ జనరల్ ఇన్సూరెన్స్ బిజినెసెస్. సో ఇవన్నిటిలోనూ ఈ స్పెషల్ రెసల్యూషన్ ద్వారా ఆడిటర్ అనేవాడిని అపాయింట్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఆడిటర్ యొక్క అపాయింట్మెంట్ చూసాం కదా ఇప్పటి వరకు. నెక్స్ట్ వన్ క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్. అసలు ఆడిటర్స్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్స్ అనేవి ఏంటి. సెక్షన్ 226 ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్ ప్రిస్క్రైబ్డ్ క్వాలిఫికేషన్స్ అండ్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్. సో ఈ సెక్షన్ 226 అనేది కంపెనీస్ యాక్ట్ 226 అనేది ఆడిటర్ యొక్క క్వాలిఫికేషన్స్, అర్హతలు అండ్ డిస్క్వాలిఫికేషన్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఫస్ట్ వన్, a person shall not be qualified as auditor of a company unless he is a chartered accountant within the meanings of the Chartered Accountant Act 1949. సో చార్టెడ్ అకౌంటెంట్ 1949 చట్టం ప్రకారం ఏ పర్సన్ అయితే చార్టెడ్ అకౌంటెంట్ క్వాలిఫై అయ్యి ఉంటారో వాళ్ళు మాత్రమే ఆడిటర్ పొజిషన్కి సూటబుల్ అండ్ ఎలిజిబుల్ అండ్ క్వాలిఫై అవుతారని ఈ కంపెనీస్ చార్టెడ్ అకౌంటెంట్ యాక్ట్ అని చెప్పడం జరుగుతుంది. In addition to the practicing chartered accountant, section 226 subsection 2 allows a holder of a certificate to act as an auditor of the companies in jurisdiction of that state to be appointed as an auditor of companies registered anywhere in India. So ఈ చార్టెడ్ అకౌంటెంట్స్ 226 సెక్షన్ ప్రకారం ఎవరైతే ఆ చార్టెడ్ అకౌంటెంట్ సర్టిఫికేట్ హోల్డర్ అయి ఉంటాడో తను మాత్రమే జ్యూరిస్డిక్షన్ చట్టబద్ధంగా ఆడిటర్గా నియమించడానికి ఎలిజిబుల్ అవుతాడు. అట్ ది సేమ్ టైం అండ్ కంపెనీ రిజిస్టర్డ్ ఎనీవేర్ ఇన్ ఇండియా, ఆ కంపెనీ ఎక్కడైనా ఇండియాలో ఎక్కడ రిజిస్టర్ అయి ఉన్నా కానీ తను ఆ కంపెనీకి ఆడిటర్ అనడానికి అర్హత పొంది ఉంటాడు కంపెనీ చార్టెడ్ అకౌంట్స్ యాక్ట్ 1949 చట్టం ప్రకారం. సో ఓవరాల్గా ఆడిటర్కి ఉండాల్సిన క్వాలిఫికేషన్ ఏంటంటే తను కంప్లీట్గా కన్ఫామ్గా చార్టెడ్ అకౌంటెంట్ అనేది క్వాలిఫై ఉంటే మాత్రమే తను ఆడిటర్గా ఎలిజిబుల్ అవుతాడు. నెక్స్ట్ వన్ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్. ఒకవేళ ఇప్పటి వరకు మనం ఆ ఆడిటర్ ఉండే క్వాలిఫికేషన్ ఏంటో చూసాం. ఓకే, ఒకవేళ ఆడిటర్ కాకపోవడానికి డిస్క్వాలిఫికేషన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. సెక్షన్ 226 subsection 3 provides disqualifications. ఏ బాడీ కార్పొరేట్, ఆ కంపెనీకి సంబంధించిన మెంబర్ కానీ బాడీ కార్పొరేట్ అయి ఉన్నా కూడా తను ఆడిటర్గా ఎలిజిబుల్ కాడు. నెక్స్ట్ వన్ అన్ ఆఫీసర్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ, తను ఆడిట్ చేసే కంపెనీలోనే ఆఫీసర్గా కానీ లేదా ఎంప్లాయీగా వర్క్ చేసినా కూడా తను ఆడిటర్గా ఎలిజిబుల్ అవ్వడు.
నెక్స్ట్ వన్, ఏ పర్సన్ హూ ఈజ్ ఏ పార్ట్నర్ ఆర్ హూ ఈజ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అన్ ఆఫీసర్ ఎంప్లాయీ ఆఫ్ ది కంపెనీ. ఆ కంపెనీలో పర్సన్ పార్ట్నర్ అయినా కానీ లేదా ఎంప్లాయ్మెంట్ ఆఫ్ అన్ ఆఫీసర్ ఒకవేళ ఉద్యోగి కానీ ఎంప్లాయీ అయినా కూడా తను ఆడిటర్గా ఎలిజిబుల్ కాడు. ఏ పర్సన్ హూ ఈజ్ ఇండెప్టెడ్ టు ద కంపెనీ ఫర్ ది అమౌంట్ ఆఫ్ ఎక్సీడింగ్ 10,000. ఒక పర్సన్ అనేవాడు ఆ కంపెనీలో 10,000కు మించి అప్పు గానికి డెట్ మీన్స్ అప్పు ఒకవేళ 10,000 కన్నా ఎక్కువ తీసుకున్నా కూడా 10,000 కన్నా ఎక్కువ పొందినా కూడా కంపెనీ ద్వారా తను వాడు కూడా ఆడిటర్ పోస్ట్కి ఎలిజిబుల్ కాడు. ఏ పర్సన్ హోల్డింగ్ ఎనీ సెక్యూరిటీ ఆఫ్ ది కంపెనీ ఆఫ్టర్ పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2000. సో ఏ పర్సన్ అయితే కంపెనీ హోల్డింగ్ ఎనీ సెక్యూరిటీ ఆఫ్ ది కంపెనీ యొక్క ఏదో ఒక సెక్యూరిటీని హోల్డ్ చేయడం ఆఫ్టర్ ద పీరియడ్ ఆఫ్ 1 year ఫ్రమ్ ది డేట్ ఆఫ్ కమెన్స్మెంట్ ఆఫ్ ది కంపెనీస్ యాక్ట్. సో తను కూడా ఆడిటర్ పోస్ట్కి ఎలిజిబుల్ కాడు. సో అవమ్మ డిస్క్వాలిఫికేషన్స్ ఆఫ్ ఆడిటర్. నెక్స్ట్ వన్, క్వాలిటీస్ ఆఫ్ అన్ ఆడిటర్. సో ఆడిటర్కి ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి, లక్షణాలు ఏంటి? Only the qualified chartered accountant can be appointed as auditor of a limited company. He must have adequate skills and qualities to conduct his work efficiency. So only qualified chartered accountant, ఓన్లీ సిఏ చేసిన వాళ్ళు మాత్రమే ఆడిటర్గా అపాయింట్ చేయడం జరుగుతుంది ఏదైనా కంపెనీలో. యూ మస్ట్ హ్యావ్ adequate స్కిల్స్ అండ్ క్వాలిటీస్ టు కండక్ట్ హిస్ వర్క్ ఎఫిషియన్సీ. సో అలా చార్టెడ్ అకౌంటెంట్ చేసిన వాళ్ళు మాత్రమే adequate స్కిల్స్ కానీ అండ్ క్వాలిటీస్ కానీ ఉంటాయి. వాళ్ళ వర్క్ అనేది ఖచ్చితంగా అండ్ ఎఫిషియెంట్గా యాక్యురేట్గా చేయడానికి వాళ్ళకు కొన్ని స్కిల్స్ కానీ క్వాలిటీస్ అనేవి ఉంటాయి. సో ఓకే, ఆ క్వాలిటీస్ ఏంటో చూద్దాం. ద ఆడిటర్ మస్ట్ హ్యావ్ థరో నాలెడ్జ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది అకౌంటెన్సీ. సో ఈ ఆడిటర్ అనేవాడికి ఏంటంటే ఇలా చార్టెడ్ అకౌంటెంట్ చేయడం ద్వారా థరో నాలెడ్జ్ ఆఫ్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ ఆల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ అకౌంటెన్సీ యొక్క ప్రిన్సిపల్స్ సూత్రాలు కానీ ప్రాక్టికల్ సెషన్లో కానీ లేదా థియరీ సెషన్లో కూడా తనకి కంప్లీట్గా ఒక ఫుల్ నాలెడ్జ్ అనేది అకౌంట్స్ గురించి ఫుల్ నాలెడ్జ్ అనేది ఉంటుంది అకౌంటెన్సీ గురించి. నెక్స్ట్ వన్, హీ మస్ట్ హ్యావ్ థరో నాలెడ్జ్ ఆఫ్ ఆడిట్ కేస్ లాస్ యాజ్ పర్ ద వేరియస్ కేసెస్ డిసైడెడ్ బై ద కోర్ట్స్ ఇన్ అండ్ అవుట్ సైడ్ ఇండియా. సో అకౌంటెన్సీగా కాకుండా హ్యావ్ థరో నాలెడ్జ్ ఆఫ్ ఆడిట్ కేసెస్. సో ప్రీవియస్లో జరిగిన ఆడిట్ కేసెస్ గురించి కూడా తనకు థరో నాలెడ్జ్ అనేది ఆల్రెడీ తనకి బాగా తెలిసి ఉంటుంది. అది ఇండియాలో కానీ లేదా అవుట్ సైడ్ ఇండియాలో కానీ అంటే ప్రీవియస్ జరిగిన ఆడిట్ కేసెస్ గురించి కూడా తనకు కంప్లీట్గా ఒక ఐడియా వచ్చి ఉంటుంది. నెక్స్ట్ వన్, హీ షుడ్ హ్యావ్ adequate నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్, ఇండస్ట్రియల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ బిజినెస్ ఆర్గనైజేషన్. Next, while discharging his duties, he must have impartially and not influenced by other directly or indirectly. While discharging his duties, ఇక్కడ ఏంటంటే తన డ్యూటీస్ని వదిలి వచ్చేటప్పుడు ఈ మస్ట్ హ్యావ్ ఇంపార్షియల్లీ అండ్ నాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై అదర్, ఎవరి చేత ప్రభావితం కాకుండా డైరెక్ట్గా కానీ ఇండైరెక్ట్గా కానీ తన డ్యూటీస్ అనేవి కరెక్ట్గా ఉన్నాయో లేవో చెక్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్, ఈ మస్ట్ హ్యావ్ అప్ టు డేట్ నాలెడ్జ్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ అండ్ మర్సెంటైల్ లా. సో కంపెనీస్ యాక్ట్ ప్రకారం అప్ టు డేట్గా అంటే ఆ కంపెనీ గురించి అప్ టు డేట్ అప్పటి వరకు ఏమేమి జరిగిందో దాని గురించి మొత్తం కూడా తను జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తూ థరో నాలెడ్జ్ అనేది ఆ కంపెనీ యొక్క అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ అనేది కూడా తను పొందగలిగి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ ఫెమిలియర్ విత్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీసెస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్ ఫర్ పెర్ఫార్మింగ్ కాస్ట్ ఆడిట్స్. సో ఈ కాస్ట్ అకౌంటింగ్ అంటే ఏంటంటే మన డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అకౌంటింగ్స్ ఉంటాయి. ఫైనాన్షియల్ అకౌంటింగ్, మార్కెటింగ్ అకౌంట్, మేనేజ్మెంట్ అకౌంటింగ్, ఫండమెంటల్స్ ఆఫ్ అకౌంటింగ్స్ అండ్ కాస్ట్ అకౌంటింగ్. సో అందులో ఒక కాస్ట్ అకౌంటింగ్. సో కాస్ట్ని కంట్రోల్ చేస్తుంది ఈ కాస్ట్ అకౌంటింగ్కి వచ్చేసరికి. సో ఈ ఆడిటర్ అనేవాడు ఫెమిలియర్ విత్ ప్రిన్సిపల్స్ అండ్ ప్రాక్టీస్ ఆఫ్ కాస్ట్ అకౌంటింగ్. సో ఈ కాస్ట్ అకౌంటింగ్ గురించి కూడా తను బాగా తెలిసే ఉంటాడు. దాని యొక్క సూత్రాలు అండ్ ప్రాక్టికల్ సెషన్లో కూడా ఈ కాస్ట్ అకౌంటింగ్తో బాగా తెలిసి ఉండడం జరుగుతుంది. నెక్స్ట్, హీ షుడ్ బి హార్డ్ వర్కింగ్ అండ్ సిస్టమాటిక్. ఈ ఆడిటర్ అనేవాడు హార్డ్ వర్కింగ్ చాలా కష్టపడతాడు అండ్ సిస్టమాటిక్ ఒక పద్ధతి ప్రకారం నిర్ణీత కాలం ప్రకారం ఒక పద్ధతిగా వర్క్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. హీ మస్ట్ హ్యావ్ adequate కామన్ సెన్స్. సో కామన్ సెన్స్ మీన్స్ ఏ వర్క్ ఎలా చేయాలి అండ్ ఏ ఆడిట్కి ఎలా సెట్ చేయాలి అండ్ అకౌంట్స్ అనేవి కరెక్ట్గా ఉంటున్నాయా లేవా, ఈచ్ అండ్ ఎవ్రీ ట్రాన్సాక్షన్ ఈజ్ రికార్డెడ్ ఆర్ నాట్ అనేది ప్రతిదాన్ని చెక్ చేయడం. ఇలా ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా
ఈచ్ అండ్ ఎవ్రీ వన్ కూడా కరెక్ట్గా ఉన్నాయా లేదా అని చెక్ చేసే ఒక సెన్స్ అనేది, యాడిక్వేట్ కామన్ సెన్స్ అనేది ఈ ఆడిటర్ అనేవాడికి మెయింటైన్ చేస్తాడు. హీ మస్ట్ హ్యావ్ కెపాసిటీ టు హియర్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ అదర్స్. సో ఈ ఆడిటర్ అనేవాడికి మెయిన్గా ఉండాల్సింది కెపాసిటీ ఆఫ్ హియరింగ్ ఆర్గ్యుమెంట్స్ ఆఫ్ అదర్స్. మన చాలా కేసెస్కి మన కంపెనీస్కి వస్తూ ఉంటారు, క్లయింట్స్ కానీ కస్టమర్స్ కానీ, వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని డిస్కస్ చేయడానికి. సో అలా వాళ్ళు ఆర్గ్యూ చేస్తున్నప్పుడు కూడా చాలా పేషెన్స్తో వాళ్ళు చెప్పేది వినాలి. సో అలా పేషెన్స్తో వాళ్ళ ఆర్గ్యుమెంట్స్ని వినగలిగే కెపాసిటీ అనేది కూడా ఈ ఆడిటర్కి ఉండాలి. నెక్స్ట్, హీ షుడ్ నాట్ డిస్క్లోజ్ ద సీక్రెట్స్ ఆఫ్ హిస్ క్లయింట్. సో తన క్లయింట్స్ మీన్స్ కస్టమర్స్కి సంబంధించిన సీక్రెట్స్ ఉంటే మాత్రం అవి అక్కడితో కంప్లీట్ చేసేసి క్లోజ్ చేయడం జరగకూడదు. ఎందుకంటే వాళ్ళకి వచ్చిన కంప్లైంట్స్ ఏవైతే ఉన్నాయో లేదా సీక్రెట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ క్లియర్ డెప్త్గా చెక్ చేసి అంతా కరెక్ట్గా ఉందా లేవా అనేది అన్నీ కూడా ఈ ఆడిటర్ అనేవాడు చెక్ చేయాలి. నెక్స్ట్, హీ షుడ్ హ్యావ్ కరేజ్ టు రైట్ రిపోర్ట్ కరెక్ట్లీ, క్లియర్లీ అండ్ కాన్షియస్లీ అండ్ కేర్ఫుల్లీ. సో ఈ ఆడిటర్ అనేవాడికి కరేజ్, విల్లింగ్ పవర్ అనేది ఉండాలి. టు రైట్ ద రిపోర్ట్ కరెక్ట్లీ, ఆడిట్ రిపోర్ట్ అనేది కరెక్ట్గా రాయడానికి క్లియర్గా, కరెక్ట్గా అండ్ కాన్షియస్లీ జాగ్రత్తగా రాసే కరేజ్, కెపాసిటీ అనేది ఉండాలి. ఎక్కడ ఏ మిస్టేక్ అనేది కూడా జరగకూడదు. నెక్స్ట్, రెమ్యూనరేషన్ ఆఫ్ ఆడిటర్. ఆడిటర్ యొక్క రెమ్యూనరేషన్ అనేది ఎంత? According to section 224 subsection 8, in case of auditor appointed by the board of directors or central government, his remuneration may be fixed by the board or central government. ఇక్కడ ఏంటంటే సెక్షన్ 224 సబ్సెక్షన్ 8 ప్రకారం ఆడిటర్ అనేవాడిని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ కానీ అపాయింట్ చేస్తే తన యొక్క రెమ్యూనరేషన్ అనేది కూడా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ లేదా సెంట్రల్ గవర్నమెంట్ మాత్రమే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఇన్ ఆల్ అదర్ కేసెస్ ఇట్ మస్ట్ బి ఫిక్స్డ్ బై ద కంపెనీ ఇన్ జనరల్ బాడీ మీటింగ్. అలా కాకుండా మిగతా కేసెస్లో ఏంటంటే తన యొక్క రెమ్యూనరేషన్ అనేది జనరల్ బాడీ మీటింగ్లో కంపెనీ యొక్క షేర్ హోల్డర్స్ అనే వాళ్ళు మాత్రమే ఫిక్స్ చేయడం జరుగుతుంది. ఓన్లీ సెక్షన్ 2 ఓన్లీ అపాయింటెడ్ బై ద బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ కానీ లేదా గవర్నమెంట్ మాత్రం అపాయింట్ చేస్తే మాత్రమే ఆ అమౌంట్ ఆఫ్ రెమ్యూనరేషన్ అనేది కూడా ఆ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేవాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఇదమ్మా టాపిక్. సో మనం డిస్కస్ చేసిన టాపిక్. సో ఆడిటర్ యొక్క క్వాలిఫికేషన్స్, డిస్క్వాలిఫికేషన్స్, అపాయింట్మెంట్ అండ్ క్వాలిటీస్. థ్యాంక్ యూ.